ఎలా ఉంది? వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ బజ్. ఈరోజు మనం లివర్ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్గా కొబ్బరి 2 ముక్కలు తీసుకోవాలి. అండ్ అలాగే అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, చెక్క, మొగ్గ, యాలకలు, రాక్ సాల్ట్, పసుపు, కారం, సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటా. అండ్ అలాగే లివర్ని కట్ చేసుకొని పెట్టుకొని దాని తర్వాత కట్ చేసుకున్న ఈ లివర్ ముక్కల్ని మనం నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి. 4-5 సార్లు వాష్ చేయాలి. ఎందుకంటే ఈ లివర్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుందండి. బాగా వాష్ చేయాలి. దాంట్లో బ్లడ్ కానివ్వండి ఇట్లా ఏమన్నా ఉన్నా మనకి కూర అనేది వేస్ట్ అయిపోద్ది. ఇంకా పాయింట్ ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 15 కదండి, యుగాంతం అని మనకి చాలా వెబ్సైట్లో కానీ అన్నిట్లో తెలిపారు. దానికోసం ఏమన్నా అయిద్దేమో అని చెప్పి నాకు ఇష్టమైన లివర్ ఫ్రైని తయారు చేసుకునేదానికి ఈరోజు తెచ్చుకున్నానండి. చూస్తే 12 దాటిపోయిందండి. 1 గంట కూడా అయింది. 1 గంట అయినా కూడా ఏం కాలేదు. ఏందో అన్నీ చెప్పేది అబద్ధమా అన్ని వెబ్సైట్లో. సో పాయింట్కి వస్తే పెరుగు ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెరుగు పెట్టుకొని దాని మీద మనం ధనియాలు వేయాలి. ధనియాలతో పాటు మిరియాలు, చెక్క, మొగ్గ, యాలకలు అన్నీ వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి దూరగా వచ్చేంత వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వచ్చేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో పట్టి మిక్సీలో పట్టాలి. ఏదైతే అల్లం వెల్లుల్లి వచ్చేసి మిక్సీ పట్టి పెట్టామో అది కూడా దాంట్లో వేసేసి ఇవన్నీ వచ్చేసి ఒకసారి మిక్సీలో పట్టేయాలి. మిక్సీలో పట్టిన తర్వాత వచ్చింది ఇలా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి పెనం పెట్టి కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడైందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. వేడైన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలు ఉన్నాయో అవన్నీ విస్తరించాలి ప్యాన్ మొత్తం. ఎందుకంటే ఒకే చోటగా ఉన్నట్టయితే మనకి ఒక ముక్క ఉడికి ఒక ముక్క ఉడకకుండా అట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి సో మనం అన్నీ ప్యాన్కి సరిపడా మొత్తం అంతా చల్లేయాలి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ముక్క అనేది మనకి ఉడుకుద్ది. ఆ ఆయిల్ అనేది బాగా ఉడికి మనకి ఆ లివర్ అనేది బాగా తినేదానికి బాగా నోటికి రుచిగా తగులుతుందండి. వేసిన తర్వాత మనం గంటి తీసుకొని 2-3 సార్లు అలా ఇలా తిప్పాలి. దానివల్ల ఏంటంటే మొత్తం అంతా ముక్క 2 వైపులా బాగా కాలుతుంది. మనం చేసేటప్పుడు సన్నని సిమ్లోనే చేయాలి. ఇదంతా మొత్తం హై ఫ్లేమ్లో చేయకూడదు అసలు. అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసి పసుపుతో పాటు మనం రాక్ సాల్ట్ తీసుకున్నాం కదండి అది వేసి మనం తిప్పుకోవాలి. ఏది చేసినా మనం సన్నటి ఫ్లేమ్లోనే సిమ్లోనే చేయాలి. ఎందుకంటే లివర్ కదండి చెదిరిపోతుంది. మనం హై ఫ్లేమ్లో చేసిన ఏదైనా అటు ఇటు అయినా జాగ్రత్తగా చేయాలి. అండ్ అలాగే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు ఇప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత వేసేయాలి. ఈ లివర్ కలర్ మారిన తర్వాత వేసేయాలి. మనం మధ్యలో ఎందుకు వేసుకుంటున్నామంటే ఆనియన్స్ అనేది కటింగ్ బట్టి టేస్ట్ మారుతాయి. అండ్ అలాగే అవి వాడకడం బట్టి కూడా టేస్ట్ మారుతాయి. ఇప్పుడు మధ్యలో వేసామంటే ఆ లివర్ బాగా ఉడుకుంటుంది. కానీ ఉడికిన వాటికి ఈ ఆనియన్ టేస్ట్ కానీ తగిలిందంటే కొంచెం మనకు తినేటప్పుడు పుల్లగా అండ్ అలాగే పుల్లగా వచ్చేసి టమోటా వల్ల కొంచెం పుల్లగా వస్తుంది అనమాట. ఇట్లా పక్కన వేయించుకున్న తర్వాత కొంచెం ప్లేట్ పెట్టి అది తీసేసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కలదిప్పుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఎలా అయితే మనకు వాటర్ కనిపిస్తుందో అదంతా మళ్ళీ తిప్పుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఆయిల్ ఏదైతే కొంచెం పైకి తెలిందో ఇప్పుడు మనకి 50% ఈ లివర్ ఉడికినట్టండి. ఉడికాక మనం ఏం చేయాలంటే వెంటనే వచ్చేసి మనం కరివేపాకు వేయాలి. కరివేపాకు తీసుకున్నాం కదండి అది ఇప్పుడు మధ్యలో వేసేస్తే ఆ కరివేపాకు యొక్క రుచి అనేది ఆ లివర్కి ఎక్స్ట్రాగా అరోమా అనేది యాడ్ చేస్తుంది. అది పెట్టిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అట్టే ఉడికించిన తర్వాత మళ్ళీ తీసి కలదిప్పాలి. కింద అసలు పెనుగు అంటుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత ఈ కారము అండ్ అలాగే
మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఈ మసాలా పొడి అంతా అన్నీ పైన వేసి మనం గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పాలి. మనం ఫస్టే వాటర్ వేసేయకూడదండి ఇవన్నీ వేసిన తర్వాత, ఎందుకంటే పచ్చివాసనగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయేదానికి అండ్ అలాగే ముక్కకు పట్టుకునేదానికి ఈ మసాలాలన్నీ మనం 2 సేపు అక్కడే గ్యాస్ మీద లైట్ ఫ్లేమ్లో అట్లా ఇట్లా తిప్పుకొని ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. చూడండి కింద అంటుకోకుండా ఎలా అయితే తిప్పాలో అదంతా చూస్తున్నారు. చూసిన తర్వాత ఇప్పుడు అంతా ముక్క ఉడికిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ వేసి మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా తిప్పాలండి. ఇదేంటంటే లివర్ కాబట్టి చెదిరిపోకుండా పీసులు ఎట్లా ఉన్నాయో అట్లే రావాలంటే ఇట్లా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఎట్లా అంటే అట్లా హార్డ్గా హ్యాండిల్ చేసామంటే నీకు పీసులు అనేది ఇట్లా ముక్కలుగా రావు, చెదిరిపోతాయి అన్నమాట. ఇది లివర్ కాబట్టి మెత్తగా ఉంటాయండి, జాగ్రత్తగా చేసుకోవాలా. ఇట్లా వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మనకి గార్నిష్ కోసం ఈ కొత్తిమీర పైన వేసేసి మొత్తం గార్నిష్ చేసామంటే, కొత్తిమీర ఎప్పుడు పైన గార్నిష్ వేసేసి మొత్తం అంతా బాగా నీట్గా కనిపించేదానికి మనకి గార్నిష్ చేయాలి. గ్యాస్ ఆపేసేసి అండ్ ఈ మిశ్రమాన్ని పక్క తీసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన అండ్ అలాగే టేస్టీగా ఉండే మన యొక్క లివర్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుందండి. చూడండి, చూసేదానికి నోరు ఊరుతుంది కదా, నాకు కూడా ఊరుతుంది. ఎలా ఉందా అని ట్రై చేసేదానికి మా వైఫ్ చేత దోశలు పెట్టించుకొని నేను దోశల్లోకి ట్రై చేద్దామని ఈరోజు ఈ లివర్ ఫ్రై చేసుకున్నాను. దోశల్లోకి అండ్ అలాగే ఈ లివర్ ఫ్రై చూసేదానికి ఎట్లుందండి, 2 కళ్ళు సరిపోవటం లేదు అసలు. చూసేదానికి కలర్ కానీ స్మెల్ కూడా అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఆ దోశలోకి ఆ ముక్క పట్టుకొని చూస్తూ ఉంటే ఆ జ్యూసీగా ఆ ముక్క ఎట్లా ఉడికిందో దానికి సమానంగా సమపాలంలో అన్నీ ఉన్నట్టు మొత్తం కర్రీ అయితే భలే ఉందండి తింటా ఉంటే. ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకోబోతా ఉన్నాను. ఎలా ఉందని మా వైఫ్ అడిగినప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందిలేండి, ఏం ఇబ్బంది అండి. దాంపత్య జీవితంలో సాఫీగా సాగాలంటే ఎలా ఉన్నా నవ్వుతూ బాగుందని చెప్పాలండి. సిచ్యువేషన్ సంబంధం లేకపోయినా ఏదో చెప్పా, కానీ లివర్ ఫ్రై మాత్రం అదిరిపోయింది. మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని కొట్టండి.